బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరగనున్నాయి. ఇక సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. వేదికపై చంద్రబాబు, లోకేష్, పల్లా శ్రీనివాసరావులతో పాటు పార్టీ ఏర్పడినప్పటి నుంచి పనిచేసిన సీనియర్ కార్యకర్తలు, పార్టీ కార్యక్రమాలు బాగా చేస్తున్న వారు 20 మంది ఆశీస్సులు కానున్నారు. ఇక వారిని పార్టీ అధినేత చంద్రబాబు సత్కరించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్న మొత్తానికి నేడైతే టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకైతే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇక అలాగే అమరావతిలోని అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక సీఎం చంద్రబాబు, అలాగే మంత్రి నారా లోకేష్, ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత పార్టీ జెండా అయితే ఆవిష్కరించనున్నారు. అలాగే పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక వేదికపై అయితే చంద్రబాబు అండ్ లోకేష్, ఇక పల్లా శ్రీనివాసరావులతో పాటు అయితే పార్టీ ఏర్పడినప్పటి నుంచి పనిచేసిన సీనియర్ కార్యకర్తలను, అలాగే పార్టీ కార్యక్రమాలు బాగా చేసిన వారు ఇక 20 మంది అయితే ఆశీనులు కానున్నట్లుగా తెలుస్తుంది. వారిని పార్టీ అధినేత చంద్రబాబు సత్కరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఫోన్లో హరీష్, నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా జరగనుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రి లోకేష్ కూడా హాజరు కాబోతున్నారు. ఏపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి పార్టీ శ్రేణులు కేంద్ర కార్యాలయంలో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అమరావతిలో కేంద్ర కార్యాలయంలో జరిగేటువంటి వేడుకలతో పాటుగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించడం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పనిచేస్తున్నటువంటి తీరును కూడా ఈ సందర్భంగా నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించిన తర్వాత పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. ఇదే వేదిక పైన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా సీనియర్ కార్యకర్తలు, అంటే పార్టీ ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులను 20 మందికి వేదిక పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు వాళ్ళని స్వయంగా సత్కరించడం ద్వారా పార్టీకి నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు పార్టీ గుర్తుపెట్టుకుంటుంది, వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం ఇస్తుందనేటువంటి ఒక భరోసా కల్పించే క్రమంలో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్. నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. వేదికపై చంద్రబాబు, లోకేష్, పల్లా శ్రీనివాసరావులతో పాటు పార్టీ ఏర్పడినప్పటి నుంచి పనిచేసిన సీనియర్ కార్యకర్తలు, పార్టీ కార్యక్రమాలు బాగా చేస్తున్న వారు ఇక 20 మంది ఆశీనులు కానున్నారు. వారిని పార్టీ అధినేత చంద్రబాబు సత్కరించనున్నారు.